Hello students, welcome to Upastapana YouTube channel. నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్లో చాలా మంది అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రధానమైన డౌట్. సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సార్ వాట్ ఈస్ ద బెస్ట్ జోన్ అండ్ సేఫ్ జోన్? సో ఏ జోన్కి అప్లై చేస్తే మనకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? సేఫ్ జోన్ ఏంటి సార్? ఏ జోన్కి అప్లై చేస్తే తొందరగా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుందని అడుగుతున్నారు. సో దానికంటే ముందు మనకు 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఆ 3 ఫ్యాక్టర్ డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసిన తర్వాత మీరు జోన్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్యాక్టర్ సార్, ట్రాన్స్ఫర్ రూల్స్. రైల్వేలో ట్రాన్స్ఫర్ రూల్స్ ఎలా ఉన్నాయి? ట్రాన్స్ఫర్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి రావాలి. సో సార్ నేను ఆర్ఆర్బి బెంగళూరుకు సెలెక్ట్ అయ్యాను, కానీ నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్లో. నాకు ఖచ్చితంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్ కావాలి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి రూల్స్ లేవు సార్. ఒకప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు 2023 వరకు ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి రావాలంటే మీరు ఖచ్చితంగా 5 years సర్వీస్ చేస్తే సరిపోతుంది. 5 years సర్వీస్ చేస్తే మీరు ఐఆర్ఆర్టీ అప్లై చేసుకుంటే, అంటే జోనల్ ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యేది 6 years వరకు మీరు వచ్చేది. కానీ ప్రజెంట్ ఏం చేశారు అంటే ఈ 5 yearsని 10 yearsగా మార్చారు. 5 years 10 yearsగా మార్చారు. అంటే మీరు ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కు రావాలి అంటే మీరు 10 years తర్వాత మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. 10 years తర్వాత మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఆ జోన్లో మీరు ఖచ్చితంగా 10 సంవత్సరాలు వర్క్ చేస్తేనే మీరు ఇంకో జోన్కు మీరు వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వడం కాదు సార్, అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యింది ఓకే, కానీ మీరు ఏ జోన్కి అయితే వెళ్ళాలనుకుంటారో ఆ జోన్లో వేకెన్సీ కూడా ఉండాలి. మీ పోస్ట్ స్టేషన్ మాస్టర్ అంటే ఖచ్చితంగా ఉంటుంది సార్, ప్రతి స్టేషన్లో ఉంటుంది కాబట్టి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా ఉంటుంది. కానీ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అదేవిధంగా సిసిటిఎస్ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్ పోస్టులు అన్ని జోన్లో వేకెంట్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా, 10 years సర్వీస్ చేసినంత మీ అప్లికేషనే తీసుకుంటారు, మీరు ట్రాన్స్ఫర్ అవ్వరు. అంటే మీరు అప్లికేషన్ తీసుకొని మీ జోన్లో రావడానికి మినిమం 3 years పడుతుంది. 3 years పడుతుంది అంటే అప్రాక్సిమేట్లీ మీరు 12 to 13 years మీరు వెయిట్ చేయాలి. కానీ మీకు శాలరీస్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో హిందీ వచ్చిన వాళ్ళు ఎక్కడైనా బతకొచ్చు, నో ప్రాబ్లం. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది సార్. కోల్కతాకి వెళ్ళాలన్నా, ముంబైకి వెళ్ళాలన్నా, చెన్నైకి వెళ్ళాలన్నా, సో బెంగళూరు వెళ్ళినా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఐ కెన్ బేర్ సార్, నో ప్రాబ్లం, లాంగ్వేజ్ నో ప్రాబ్లం, ఖచ్చితంగా జాబ్ రావంటే ఏం కాదు. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 13 సంవత్సరాలు మీరు ఆ జోన్లో వర్క్ చేస్తేనే మీరు ఇంకో జోన్కు రాగలుగుతారు. సో అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటిది, మీరు ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మారితే మీరు ఈ జోన్లో మీరు బాటమ్ జూనియర్ అయిపోతారు. మీకు బేసిక్ శాలరీ ఎక్కువ ఉంటుంది కావచ్చు, కానీ మీ ప్రమోషన్ కానీ మీకు ఏదైనా కానీ మీరు జూనియర్ అయిపోతారు. అంటే ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి రీసెంట్గా వచ్చి 2 years సర్వీస్ ఉన్న వాళ్ళకంటే మీరు జూనియర్ అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు సర్వీస్ ఉంటుంది కావచ్చు, కానీ మీరు ఆ జోన్లో జూనియర్ అయిపోతారు. మీ సీనియారిటీ, మీ ప్రమోషన్ రావడానికి చాలా టైం పడుతుంది. వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళిపోవాలి. అంటే మీరు 13 ఈ సర్వీస్ అనేది మీకు యాడ్ కాదు. ఈ 13 సంవత్సరాలు మీరు వేరే జోన్లో చేసే సర్వీస్ మీకు యాడ్ కాదు. మీరు మళ్ళీ బాటమ్ జూనియర్ అయిపోతారు. శాలరీ మాత్రం అంతే ఉంటుంది. శాలరీ ఆ స్కేల్కి ఎంత ఉంటుంది అంతే వస్తుంది, కానీ మీరు జూనియర్ అయిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సార్ చాలామంది ఈ ఫ్యాక్టర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. సో నాకు నో ప్రాబ్లం సార్, నాకు ఎక్కడైనా పర్లేదు, నాకు ఫస్ట్ ఉద్యోగం కావాలి అంటే మీరు వేకెన్సీ ఎక్కువ ఉన్న దగ్గర అప్లై చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి సార్? కట్ ఆఫ్. సార్ లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి బెంగళూరులో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉందంట, సో అక్కడ అప్లై చేసి చాలా ఈజీగా వస్తుంది కదా అని అన్నారు. కానీ లాస్ట్ టైం 2000 మేము రాసినప్పుడు 2018లో చాలా తక్కువ అప్లై చేస్తే ఏమైంది, ఆల్ బోర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్బి బెంగళూరు జోన్ కట్ ఆఫ్ ఎక్కువైపోయింది. సో ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి జోన్ తోటి కంపేర్ చేసుకుంటే అందరూ అక్కడికి అప్లై చేయడం వల్ల ఏమైంది, అక్కడ కట్ ఆఫ్ పెరిగింది. సో లాస్ట్ ఇయర్ తక్కువ ఉంది కదా అంటే ఈ ఇయర్ తక్కువ రూల్ ఏం లేదు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉంది, ఈ సంవత్సరం తక్కువ వేకెన్సీ ఉన్నాయి, సో ఆటోమేటిక్ కట్ ఆఫ్ పెరుగుతుంది. సో కట్ ఆఫ్ తోటి మీరు ఎప్పుడు మీరు సెలక్షన్ రిజల్ట్ రాదు. కట్ ఆఫ్ అనేది ఎవరు చూస్తారు? కట్ ఆఫ్ అనేది ఫ్యాక్టర్ సేమ్ ఉండదు సార్. మీరు కట్ ఆఫ్ అనేది రాంగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఫ్యాక్టర్ అనేది రాంగ్, ఇది ఒక ఫ్యాక్టర్ అంటే తీసుకోవచ్చు. కట్ ఆఫ్ అనేది ఎప్పుడు ఫ్యాక్టర్ కాదు. ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, ఆర్ఆర్బి బెంగళూరు తక్కువ కట్ ఆఫ్ ఉండేది కాదు. అది దేని మీద డిపెండ్ అవుతుంది? వేకెన్సీస్ మీద, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో చాలా మంది ఏమనుకుంటే సార్ ఆర్ఆర్బి బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి కదా, అందరూ వెళ్ళిపోతారు బెంగళూరుకి, మరి సికింద్రాబాద్ కట్ ఆఫ్ తగ్గుతుంది. కానీ లాస్ట్ ఇయర్ సికింద్రాబాద్ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఆ విధంగా మనం చెప్పలేం కదా కరెక్ట్గా. సో కట్ ఆఫ్ అనేది మీరు ఫ్యాక్టరీ పెట్టుకోకండి. అసలు కట్ ఆఫ్ అనేది మర్చిపోండి. మీరు ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం టాప్ స్కోర్ కొట్టుకొని ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కట్ ఆఫ్ ఫ్యాక్టర్ని మీరు నమ్ముకొని మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. సో 1% బెనిఫిట్ కావడానికి ఛాన్స్ ఉంది, కానీ 1% 99% ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరో ఒక స్ట్రాటజీ వర్కౌట్ ఉంది సార్. సో 1000 మంది 1,00,000 మందిలో ఒక్కరికి స్ట్రాటజీ వర్కౌట్ ఉంది, కట్ ఆఫ్ స్ట్రాటజీ. కానీ కట్ ఆఫ్ స్ట్రాటజీ మీరు కట్ ఆఫే చూడకండి సార్. ఎందుకు కట్ ఆఫ్? మనకు సెలక్షన్లో టాప్లో ఉండాలి మనం. అదేవిధంగా సో అదేవిధంగా కట్ ఆఫ్ అనేది ఈ సంవత్సరం తక్కువ ఉంది కదా, లాస్ట్ సంవత్సరం తక్కువ ఉంది కదా, ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్న దగ్గర తక్కువ ఉంటుంది. సో కట్ ఆఫ్ ఫ్యాక్టర్ అనేది మీరు మర్చిపోండి. నెక్స్ట్ వేకెన్సీస్ ప్రకారం వెళ్ళండి సార్, నో ప్రాబ్లం.
వేకెన్సీ ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఒక డ్రాబ్యాక్ ఉంది ఇక్కడ. ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో అప్రాక్సిమేట్లీ 470+ వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బీ ముంబైలో 850+ వేకెన్సీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్, నేను ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ అప్లై చేసుకుంటా అంటే మరి ఇక్కడ ఎవరు అప్లై చేయాలి? మరి ఇండియాలో మీరు ఏ జోన్కైనా మీరు ఎలిజిబుల్. ఇండియాలో మీరు ఏ జోన్కి ఎలిజిబుల్. అందరూ వచ్చి ఇదే బోర్డు మీద పడితే, అందరూ వచ్చి ఇదే జోన్ మీద పడితే కట్ ఆఫ్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది కదా. ఈ జోన్లో పడ్డ వాళ్ళు ఖచ్చితంగా ఏం సార్ టాప్ స్కోర్ ఉంటే ఇంకా కట్ ఆఫ్ టఫ్ ఉంటుంది. ఇక్కడ అప్లై చేసిన అందరూ మంచిగా చదివారు అనుకోండి, ఇంకా టఫ్ ఉంది కట్ ఆఫ్. అర్థమైందా? సో కాబట్టి వేకెన్సీస్ అనేది ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ మనకు చాలా బోర్డ్స్కి మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్లో వేకెన్సీ అనేది అంత డిఫరెన్స్ అనేది ఏం లేదు సార్. ఒక జోన్కి 100 ఉండి ఇంకో జోన్కి 2000 ఏం లేవు. ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది లేదు, డ్రాస్టిక్ చేంజ్ అనేది. సో మ్యాక్సిమం ఒక 10% 20% ఎక్కువ ఉన్నాయి అంతే మ్యాక్సిమం. అర్థమైందా? సో అప్పుడు కానీ మీరు వేకెన్సీ చూసి అప్లై చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటిదంటే సార్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఇక్కడ నేను చెప్పిన ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటి సార్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీరు ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ఎక్కడ కావాలని మీరే డిసైడ్ చేసుకోండి. సో కొంతమంది ఉంటారు, సార్ నాకు ఎక్కడైనా పర్లేదు ఇండియాలో ఐ కెన్ వర్క్. లేదు సార్ నాకు కొంచెం ఫ్యామిలీని చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నారో ఆ సపోజ్ సికింద్రాబాద్ ఉన్నారు సార్, సికింద్రాబాద్ అప్లై చేసుకోండి. సో సపోజ్ చెన్నై వాళ్ళు ఉన్నారు, చెన్నై అప్లై చేసుకోండి. చెన్నై అంటే మీనింగ్ ఏంటిది? ఆఫ్టర్ గూడూరు ఆర్ఆర్బీ చెన్నై. సో ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు ఆర్ఆర్బీ చెన్నైకి అప్లై చేసుకోండి. కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ సికింద్రాబాద్లో కానీ సౌత్లో ఉన్న 3 బోర్డ్స్లో సేమ్ వేకెన్సీ ఉన్నాయి. మాక్సిమం 5 or 10 డిఫరెన్స్ ఉన్నాయి అంతే. సో కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ మీరు ఆలోచించుకోండి. మీరు అనుకుంటారు ఇక్కడ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మెయిన్ ఢిల్లీ కావచ్చు, ఈ 4 స్టేట్స్ వాళ్ళు మన సౌత్ మీదనే పడతారు. ఎందుకు అంటే ఇక్కడ వేకెన్సీ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి, సో అక్కడ వేకెన్సీ తక్కువ ఉంటాయి. సో ఎందుకు అంటే సరే మీరు కూడా అక్కడ అప్లై చేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ ఆప్షన్. సో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తారు 100%. సో లాస్ట్ ఇయర్ స్టేషన్ మాస్టర్ వేకెన్సీస్లో 800+ వేకెన్సీస్ ఉంటే అప్రాక్సిమేట్లీ 600+ వాళ్ళే వచ్చారు. ఎందుకు వచ్చారు? యూ కెన్ అప్లై, మీరు కూడా అక్కడ అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ ఎక్కువ ఉన్నాయంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి. సో వేకెన్సీ ఎక్కువ ఉండమంటే మీకు జాబ్ రావడం కాదు. సో అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా మీరు చూసుకోండి. సో మీరు అక్కడికి వెళ్ళి బతకగలుగుతారా, ఫ్యామిలీని తీసుకెళ్తారా, లాంగ్వేజ్ ఎంత ప్రాబ్లం అవుతుంది, వెదర్ కండిషన్, క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ ఆలోచించి మీరు ఈ జోన్ ప్రిఫరెన్స్ తీసుకోండి. సో మీరు ఉన్న ఊర్లోనే హాయిగా ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారా, మీరు మీ జోన్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు. కానీ ఒక జోన్ నుంచి ఇంకో జోన్ రావాలంటే చెప్పాను కదా సార్, 12 నుంచి 13 సంవత్సరాలు పడుతుంది సార్. ఇన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రాబ్యాకే. ఎందుకు? బాటమ్ జూనియర్ అయిపోతాం, శాలరీ ఉంటుంది సార్, జూనియర్ అయిపోతాం కదా. సో అది ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో నేను ఏ రోజు వేరే జోన్కి అప్లై చేయలేదు, ఎందుకంటే ఫ్యామిలీని మనం చూసుకోవాలి, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి. సో మనకు వచ్చిన డబ్బులు చాలా సేవ్ కావాలి అంటే మీరు ఉన్న ఊర్లోనే ఉండాలి. ఉన్న ఊర్లో ఏంటి సార్, ఉన్న దగ్గర నియరెస్ట్ సిటీలో ఉన్నా కూడా పర్లేదు. సో మీరు ఎక్కడో ఉంటే అక్కడ ఖర్చు ఉంటుంది, ఇక్కడ ఖర్చు ఉంటుంది. సో డబల్ ఖర్చులు ఉంటాయి. సో మీరు కానీ ఉన్న జోన్లో ఉన్న వేకెన్సీ కొట్టాలంటే మీరు ఖచ్చితంగా టఫెస్ట్ కాంపిటీషన్ ఇవ్వాలి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. సో ఆ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోండి. సో మ్యాక్సిమం చెప్తాను సార్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇవన్నీ సూపర్వైజర్ కేటగిరీ పోస్టులు సార్, గ్రాడ్యుయేట్ పోస్టులు, స్టేషన్ మాస్టర్ కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలామంది ఫ్రెండ్స్ వేరే జోన్కి అప్లై చేసి ఇక్కడ రావడానికి చాలా కష్టాలు పడుతున్నారు. సో అదే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి, మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ప్రశాంతంగా మీకు అనుకునే లాంగ్వేజ్లో రావాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు ఆలోచించుకోండి సార్. నాకు ఈ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ కావాలి, వేకెన్సీ ఎక్కడికి ఉన్నాయి, ఈ ట్రాన్స్ఫర్ రూల్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఫ్యామిలీని పిల్లలు తీసుకొని బతకగలుగుతాం, బతకలేము అక్కడ. సో స్కూలింగ్ కానీ పేరెంటింగ్ కానీ చాలా కష్టం అవుతుంది. సో అదే మీరు ఉన్న ఊర్లో వచ్చిందనుకోండి, సో పేరెంటింగ్ కానీ స్కూలింగ్ కానీ బెనిఫిట్స్ అనేది ఎక్కడైనా బెనిఫిట్స్ సేమే, లీవ్ రూల్స్ కానీ పాస్ రూల్స్ కానీ అన్ని బెనిఫిట్స్ శాలరీ సేమ్ వస్తుంది. కానీ ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వచ్చినప్పుడు బాటమ్ జూనియర్ అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే మీరు సూపర్వైజర్ కేటగిరీ చేయాలి కాబట్టి మీరు మెంటల్గా రిలాక్స్ ఉంటేనే ఒక స్టేషన్ మాస్టర్ కానీ, ఒక గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ, ఒక సూపర్వైజర్ కానీ హాయిగా రిలాక్స్గా పనిచేయగలుగుతారు. ఒక సూపర్వైజర్ అనే వ్యక్తి ఖచ్చితంగా 10 మందితో మాట్లాడాల్సి ఉంటుంది. సో లాంగ్వేజ్ అనే ప్రాబ్లం అయితే, కమ్యూనికేషన్ మిస్ అయిందంటే సో చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే అక్కడే అప్లై చేసుకోండి, మ్యాక్సిమం ప్రిపేర్ కండి, మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోండి, ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. కానీ ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీ కోసం మనం చూస్తే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తాం. సో నేను చెప్పేది ఏంటి సార్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నా, సో లేదు సార్ నాకు ఖచ్చితంగా ఇక్కడైనా ఉద్యోగం కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫర్ రూల్స్ ఇవన్నీ తెలుసుకొని మీరు వెళ్ళండి. సో నెక్స్ట్ సార్ మనకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో అసలు ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడ హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి, సో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ తీసుకొచ్చాను. అంటే మన సౌత్లో ఉన్నటువంటి కొన్ని బోర్డ్స్ ఇప్పుడు మనం తీసుకుందాం. సో చూడండి సార్, ఇక్కడ మనకు మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. JAA జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, CCTS చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్.
సో ఈ విధంగా మొత్తం 5 కేటగిరీస్ ఉన్నాయి కదా. సో హైయెస్ట్ వేకెన్సీ అంటే సౌత్ వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి మ్యాక్సిమం పోస్ట్స్ కోల్కతా, ఆర్ఆర్బీ కోల్కతాలో హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి సార్. మొత్తం నోటిఫికేషన్ హైయెస్ట్ వేకెన్సీ. సో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 428 ఉన్నాయి, 143 సీనియర్ క్లబ్ 523, 68, 220. సో మొత్తం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్? 1382, అప్రాక్సిమేట్లీ 1300+ వేకెన్సీ ఉన్నాయి. కానీ ఆర్ఆర్బీ కోల్కతా అంటే మీరు కోల్కతాలో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రాదు. కోల్కతా ఆర్ఆర్బీ కోల్కతా ఉన్న చిన్న గ్రామం వరకు కూడా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉండొచ్చు స్టేషన్ మాస్టర్. కానీ అకౌంట్స్ అవన్నీ మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్లోనే ఉంటాయి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ కూడా స్టేషన్స్లోనే ఉంటాయి, పెద్ద పెద్ద స్టేషన్స్లో. ఆర్ఆర్బీ కోల్కతా రేంజ్ ఎక్కువ ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి సార్. చాలా దూరం ఉంటుంది ఆర్ఆర్బీ కోల్కతా, లైక్ బంగ్లాదేశ్ వరకు బార్డర్ వరకు ఉంటుంది. మీరు ఎక్కడైనా వర్క్ చేయాలంటే ఆర్ఆర్బీ కోల్కతా అంటే నేను కోల్కతాలో వర్క్ చేస్తాను కూడా కరెక్ట్ కాదు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఓన్లీ సికింద్రాబాద్లో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రాదు. సో ప్రతి జోన్కి మినిమం 3 to 4 డివిజన్స్ ఉన్నాయి సార్. సౌత్ సెంట్రల్ రైల్వేకి 6 డివిజన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, గుంటూరు, గుంటకల్, బెజవాడ. ఒక జోన్కే ఇన్ని డివిజన్స్ ఉన్నాయి. సో మళ్ళీ డివిజన్ వర్కింగ్ మళ్ళీ వేరే ఉంటుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సార్ ముంబై. సో ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి కదా కోల్కతాకు. ఇది అప్లై చేసుకుని కొంచెం సేఫ్ కదా అనుకుంటారు. సో అది కూడా ఛాన్స్ కరెక్టే సార్. కానీ ఇక్కడ సో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ 88 ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 160 ఉన్నాయి, సిసిటిఎస్ 117, స్టేషన్ మాస్టర్ 196, ఈ గూడ్స్ అండ్ మేనేజర్ 266. మొత్తం ఓవరాల్గా 827 వేకెన్సీ ఉన్నాయి సార్. సో మీకు ఎవరైనా దీని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే బెస్ట్. సో ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ సార్. అంటే నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, ఎక్కడైనా పర్లేదు నేను వర్క్ చేయగలుగుతా అంటే ఇట్లా పెట్టుకోండి. కానీ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఆర్బీ కోల్కతా అంటే కోల్కతాలో జాబ్ రాదు. సో కోల్కతా జోన్లో ఎక్కడైనా జాబ్ రావచ్చు. నెక్స్ట్ సికింద్రాబాద్లో 2 ఉన్నాయి మళ్ళీ, సౌత్ సెంట్రల్ రైల్వే, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేటువంటి వాళ్ళదే డివిజన్. సో విశాఖపట్నం మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రావచ్చు సార్. విశాఖపట్నం నుంచి కొంచెం ఒరిస్సా కూడా మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వే, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కింద కొంచెం పార్ట్ ఉంది మనకు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కింద ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొంచెం పార్ట్ మనకు ఉంది. ఆ పార్ట్లో మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రావచ్చు. మన దగ్గర జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 141, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి సార్. చాలా తక్కువ పోస్టులు చూడండి, ఇక్కడ 14 పోస్టులు ఉన్నాయి. 140 వేసుకుంటే 14. అదేవిధంగా సిసిటిఎస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి సార్, 25. అదే స్టేషన్ మాస్టర్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు సార్ అంటే లాస్ట్ టైమే చాలా రిక్రూట్ చేసేసారు. సో 10. కానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ 279. ఈ 279లో కూడా మ్యాక్సిమం పోస్టులు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నాయి. మీరు సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మీరు ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే ఏంటిది? సికింద్రాబాద్ కానీ, బెజవాడ కానీ, గుంటూరు కానీ, గుంటకల్ కానీ ఏది రాదు మీకు. వస్తే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విశాఖపట్నంలో వస్తుంది. అటు సైడే వస్తుంది, విశాఖపట్నం టు ఒరిస్సా బార్డర్. అర్థమైందా సార్? సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో ఓవరాల్గా 478 వేకెన్సీస్ ఉన్నాయి సార్. ఆర్ఆర్బీ సౌత్లో ద బెస్ట్ ఆప్షన్ నాకు ఏదంటే సార్ నేను ఆర్ఆర్బీ సికింద్రాబాదే చెప్తాను. సో నెక్స్ట్ సార్ ఆర్ఆర్బీ బెంగళూరు తీసుకోండి. సో ఇది 88 ఉన్నాయి, చాలా 4 ఉన్నాయి, 51, 116. కనుక స్టేషన్ మాస్టర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. స్టేషన్ మాస్టర్ అనేది ఇక్కడ ఆర్ఆర్బీ బెంగళూరులో కొంచెం ఎక్కువ ఉంది. సో స్టేషన్ మాస్టర్ ఎవరైతే ఉద్యోగం ప్రిపేర్ అవ్వకున్నారో సో ఈ 237, అప్రాక్సిమేట్లీ 496. సో ఈ 2 సేమే సార్, కొంచెం మ్యాక్సిమం దగ్గర 10-12 పోస్ట్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ఆర్బీ చెన్నై తీసుకోండి. చెన్నైలో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 169, 95, సిసిటిఎస్ 58. ఓన్లీ 8 సార్ స్టేషన్ మాస్టర్. ఇది ఓన్లీ స్టేషన్ మాస్టర్ 8 పోస్టులే ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ సార్ గూడ్స్ అండ్ మేనేజర్ 9, 436. సో చూడండి సార్, మీరు ఈ 3 పోస్టులు గమనిస్తే ఈ 3 ఉమెన్ అభ్యర్థులకు కానీ, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ, అదేవిధంగా ఓన్లీ డే డ్యూటీ కావాలనుకున్న వాళ్ళు సో ఈ జోన్లో కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఈ రెండింటితో కంపేర్ చేసుకో సౌత్లో, ఆర్ఆర్బీ చెన్నైలో. సో అర్థమైంది కదా సార్? సో ఇవన్నీ డే డ్యూటీ ఉంటాయి, ఆఫీస్ జాబ్లే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆర్ఆర్బీ భువనేశ్వర్ సార్ 103, 18, 51. ఇక్కడ 0 లేనే వేకెన్సీ. కానీ గూడ్స్ అండ్ మేనేజర్ 586 ఉన్నాయి సార్. మొత్తం టోటల్ 758. సో ఈ విధంగా బెస్ట్ జోన్ సార్, సేఫ్ జోన్, బెస్ట్ జోన్. దిస్ ప్రజెంట్ వేకెన్సీ ప్రకారమే సార్, కాంపిటీషన్ ప్రకారం ఇది కాదు. మీరు మళ్ళీ లాజిక్ వేరే ఉంటుంది. మీరు ఉన్న నోటిఫికేషన్ ప్రకారం అంటే ఉన్న వేకెన్సీ ప్రకారం బెస్ట్ జోన్ అంటున్నారు. కానీ సెలక్షన్కి ఇది బెస్ట్ జోన్ మనం ఇప్పుడు చెప్పలేం కదా. ఇప్పుడు ఆర్ఆర్బీ కోల్కతాకి అందరు అప్లై చేశారు. ఆర్ఆర్బీ ముంబైకి ఎవరు అప్లై చేయాలి? మరి ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కదా. మరి ఇక్కడ కంటే ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కదా. సపోజ్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఎక్కువ మంది అప్లై చేస్తారు. నార్త్ నుంచి చాలా స్టేట్స్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చాలా అప్లై చేస్తారు. ఎందుకు కానీ ఇక్కడ వర్కింగ్ కల్చర్ కానీ, సో లాంగ్వేజ్ కానీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కంపేర్ టు చెన్నై, బెంగళూరు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో లాంగ్వేజ్ చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకి. సో కొంచెం హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తెలంగాణలో. సో వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూస్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఆర్ఆర్బీ పట్నాలో కానీ, ప్రయాగ్రాజ్లో కానీ ఎక్కువ వేకెన్సీస్ లేవు. సో వాళ్ళు ఖచ్చితంగా పడే దీని మీద. ముంబై కూడా వాళ్ళకు ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే సార్ వాళ్ళ చాలా మంది ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరు చాలా మంది. సో కాబట్టి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూస్ చేస్తారు.
సో అదే చెన్నై భువనేశ్వర్. సో ఈ విధంగా వేకెన్సీస్ ప్రకారం అయితే మీరు ఈ జోన్ సెలెక్ట్ చేసుకోండి సార్. ఇంకా ఈ జోన్ గురించి ఇంకా ఏ విధంగా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి, మేము ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. వేకెన్సీస్ ప్రకారమే నేను చెప్పాను, కానీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ట్రాన్స్ఫర్ రూల్స్ అన్ని జాగ్రత్తగా గమనించి సో ఎక్కడ ఉండాలి, ఇలా మీ ఫ్యామిలీ సెట్ చేసుకోవడం చాలా కష్టం సార్. వేరే దగ్గర లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది, చూసుకోవడం చాలా ప్రాబ్లం, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో హాయిగా రిలాక్స్గా ఉద్యోగం రావడం ఇంపార్టెంట్ కాదు, ఉద్యోగం చేయడం చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం వస్తుంది కానీ ఉద్యోగం చేయాలంటే చాలా ఎఫర్ట్. ఇప్పటివరకు రిలాక్స్గా ఉంటాం కానీ ఉద్యోగం ఎక్కినాక షిఫ్ట్ వైజ్ ఉంటుంది, సూపర్వైజర్ డ్యూటీలు ఉంటాయి, స్టేషన్ మాస్టర్ కానీ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ వాళ్ళు చెప్పేది మీకు అర్థం కావాలి. ఒక ఆఫీసర్ ఏం చెప్తున్నాడు అనేది మీకు అర్థం కావాలంటే మీకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ వస్తాయి, మీరు కంఫర్టబుల్గా మీ ఉద్యోగాన్ని హాయిగా చేసుకోండి. సో మీకు ఒక లీవ్ ఏ విధంగా కావాలని అడగడం కూడా చాలా కష్టం అవుతుంది. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ మీ పక్క కొలీగ్స్ తోటి వర్క్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఏం కాదు సార్, మీకు లాంగ్వేజ్ రావడం ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా లాంగ్వేజ్ రావాలి కదా. సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని సో మీరు లాంగ్వేజ్ కానీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కానీ ఎక్కడ కావాలో మీరు ఒకసారి చూసుకొని, నేను ఇచ్చిన ప్రకారం యాజ్ పర్ వేకెన్సీ ప్రకారమే నేను ఇచ్చాను సార్. హైయెస్ట్ వేకెన్సీ నుంచి లోయెస్ట్ వేకెన్సీ వరకు మీరు తీసుకోవడం ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఆర్ఆర్బీలో బెస్ట్ జోన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. మీకు ఎక్కడ కావాలనేది బెస్ట్ జోన్, మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ఎక్కడ కావాలనుకుంటే అదే మీకు బెస్ట్ జోన్ అవుతుంది. కాంపిటీషన్లో 100% ఉంటారు సార్. మీరు మ్యాక్సిమం ప్రిపరేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా మీరు కాంపిటీషన్లో ఉంటారు. సో ఇంకా ఆర్ఆర్బీ బెస్ట్ జోన్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పి ప్రతి కామెంట్కి మీరు రిప్లై ఇస్తాం. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీకి బెస్ట్ జోన్ గురించి ఎవరైనా డౌట్లు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్క అభ్యర్థికి, రైల్వే అభ్యర్థికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అదేవిధంగా మా ఉపాస్థాప యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.